హాయ్ అండి, వెల్కమ్ టు వామాస్. డిఫరెంట్ బ్లౌజెస్ మోడల్స్ చాలా చేస్తున్నాను. ఒకే పర్సన్ 25 బ్లౌజెస్ అని చెప్పాను. దానిలో వచ్చినప్పటికీ 10 బ్లౌజెస్ ఇచ్చేసాను. మిగతా స్టిచ్ చేస్తున్నాం. స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా ప్రాసెస్ అవుతుంది. వాటిలో మీకేమైనా యూజ్ అవుతాయని చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ వచ్చినప్పటికీ మల్టీపర్పస్ యూజ్ అయ్యేటట్లు నేను శారీస్ తీసుకోలేదండి. ఓన్లీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. బార్డర్ కలర్సే పైపింగ్ వేసాను. అలా డబుల్ బార్డర్ వచ్చింది ఎలానా, హై నెక్ ఎలానో చూపిస్తున్నాను చూడండి. మొన్న 10 బ్లౌజెస్ వచ్చినప్పుడు డీప్ నెక్ చూపించాను. ఇప్పుడు వచ్చినప్పటికి 5-6 బ్లౌజెస్ ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇది వచ్చినప్పటికి బార్డర్ 2 సైడ్స్ ఉందండి. పొట్టు టైపే ఉంది. ఇది డల్ గోల్డ్ ఉంది కాబట్టి పైపింగ్ అదే ఇచ్చాను. ఈ బార్డర్ ని బ్యాక్ వేసి ఇలా స్ట్రైట్ ఇవ్వకుండా ఇక్కడ స్కాలప్ ఇచ్చాను చూడండి. ఇక్కడ తాజ్ మహల్ టైప్ వచ్చి మనకి ఇక్కడ స్కాలప్ వచ్చింది. బార్డర్ స్కాలప్ కాకుండా కింద బార్డర్ ఇచ్చి సైడ్స్ స్కాలప్. ఇంకొకటి ఏంటంటే నేను ఈ బటన్ పెడుతున్నాను. ఎందుకంటే ఈ బటన్ మనకి షోల్డర్ అడ్జస్ట్మెంట్కి ఉంటుందండి. ఎందుకంటే ఇది యూఎస్ వెళ్తుంది కదా. ఇది కాకుండా ఈ బటన్ కాకుండా నేను లోపల ఇంకొక బటన్ ఇచ్చాను, చూపిస్తున్నాను. హుక్స్ కాజా కూడా ఇచ్చాను. ఒకవేళ ఇది హెయిర్ పట్టేస్తుంది అనుకుంటే ఆ బటన్ అలా కట్ చేసేసుకోవచ్చు. మనకి ఇది గ్రిప్ ఉంటుంది. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే, ఇంకేం లేదు. ఇది ఒక మోడలు. ఇప్పుడు వచ్చినప్పుడు బార్డర్స్ అనేవి రెడీమేడ్ బటన్స్ వేసాను నేను. ఇది జరీ కోటాలో వచ్చినప్పటికి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా. 1 సైడ్ బార్డర్, ఇక్కడ బార్డర్స్ ఫ్యాషన్ ఉన్నాయి కాబట్టి ఇలా బార్డర్ వేసి బ్యాక్ వచ్చేప్పటికి పెన్సిల్ కట్టించానండి. ఇది జరీకోట, ప్యూర్ జరీకోట శారీనే. జరీకోట అంటే మన 10,000 అబోనే ఉంటుందిగా, అందుకే చెప్తున్నాను. ఇది కూడా అంతే. ఎల్లో అంటే మనకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, అందుకని వేరే కలర్ పైపింగ్ వేయలేదు. ఓన్లీ గోల్డే ఇచ్చాను. ఇది చూడండి ఆల్టర్ నెక్. ఈ ఆల్టర్ నెక్ మనకి కాలర్ లా వచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర టచ్ అవుద్దండి. మనకి వేసుకుంటే ఇలా హై నెక్ లా అనిపిస్తుంది. అందుకని ఇది వచ్చేటప్పటికి ఇక్కడ పైపింగ్ ఇచ్చాను. ఎందుకంటే ఒకటే కలర్ కాబట్టి ఈ పీస్ మోడల్ తెలియాలి. కావాలనుకుంటే ఇక్కడ కూడా స్కాలప్ పెట్టొచ్చు. ఆ మోడల్ అయిపోయింది దానికి, అందుకని ఇలా ఆమ్ హోల్ ప్యాచ్ లా వేసాను. బ్యాక్ వచ్చినప్పటికి మనం ఏ హోల్ అయినా పెట్టుకోవచ్చు అండి. దీనికి నేను హోల్ ఏవి ఇవ్వలేదు. సర్కిల్, డ్రాప్, ఎనీథింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఎంత డీప్ కావాలంటే అంత డీప్. ఇది కూడా ఆల్టర్నెక్. ఆల్టర్నెక్ లో ఇక్కడ స్ట్రైట్ ఇచ్చి ఇక్కడ స్కాలప్ ఇచ్చాను. ఎందుకంటే జరీకోట ఇలా సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు ఈ స్కాలప్ కనిపిస్తుంది కాబట్టి అలా స్కాలప్ ఇచ్చాను. ఇది కూడా అంతే ఆల్టర్నెక్. అంటే ఆల్టర్నెక్ అంటేనే కాలర్ ఇంక్లూడింగ్, మనకి ఓన్లీ కాలరే కనిపిస్తుంది. హై నెక్ వేరు, ఆల్టర్ నెక్ వేరండి. ఇది వచ్చేటప్పుడు హై నెక్, అదే చెప్తున్నాను డిఫరెన్స్. ఇది వచ్చేటప్పుడు నార్మల్కి అంటే నెక్ పైదాకానే వస్తుంది.